ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. ఆధునిక తెలుగు సాహిత్యంలో చైతన్య స్రవంతి అనే ప్రక్రియను తొలిసారిగా పరిచయం చేసిన రచయిత వారు. 30కి పైగా నవలలు, 100కి పైగా కథలు రాశారు. అంతేకాదు, వారు కాలమిస్టుగా వందల వ్యాసాలు రాశారు. సాధారణంగా సినిమా రంగంలో ఒక సినిమా పేరు ఇంటి పేరుగా మారుతూ ఉంటుంది. కానీ వారి విషయంలో వారు రచించిన ఒక నవల వారి ఇంటి పేరుగా మారింది. వారే శ్రీ అంపశయ్య నవీన్ గారు. తెలుగు సాహిత్యంలో గత 1000 ఏళ్లలో వచ్చిన అత్యద్భుత నవలల్లో ఒకటిగా వారు రచించిన అంపశయ్య గుర్తించబడింది. అంతేకాదు, 2004వ సంవత్సరంలో వారు రచించిన కాలరేఖల నవలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందారు. 5 దశాబ్దాలుగా వారికి అక్షరాలతో ఉన్న అనుబంధాన్ని గురించి, వారి అనుభవాల గురించి మనతో పంచుకోవడానికి శ్రీ అంపశయ్య నవీన్ గారు మన చెప్పాలనుంది కార్యక్రమానికి విచ్చేశారు. నమస్కారం నవీన్ గారు. నమస్కారం సార్, మీ పేరు అంపశయ్య నవీన్గా చాలా ప్రాచుర్యం పొందింది. అయితే మీ అసలు పేరు ఏమిటి? నా అసలు పేరు మల్లయ్య. ఓ, అది మా తాతగారి పేరు. ఆహా. మా కుటుంబంలో మా తాతగారు అంటే చాలా అందరికీ చాలా విపరీతమైన గౌరవం ఉండేది. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లోనే అంటే 1910, 1920 ప్రాంతంలో చాలా ఆస్తి సంపాదించాడు మా కుటుంబానికి. చాలా ల్యాండ్స్ సంపాదించాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజుల్లోనే బాగా చదువుకున్నాడు ఆయన. ఆయన భారత భాగవతాలు కూడా నోటికి అప్పచెప్పేవాడు కొన్ని పద్యాలు. అంత గొప్ప వ్యక్తి ఆయన. అందుకని ఆయన చనిపోయిన తర్వాత నేను పుట్టానట. అందుకని ఆయన పేరు మల్లయ్య, నాకు మల్లయ్య అని పేరు పెట్టారు. మరి ఇది నవీన్గా ఎలా మారింది? అంపశయ్య నవీన్గా ఎలా మారింది? మా ఇంటి పేరేమో దొంగరి. దొంగరి అంటే డి అని రాసేవాను నేను. డి మల్లయ్య అని రాసేవాను. నేను చదువుకున్న రోజులలో డి మల్లయ్య అని అందరూ పిలిచేవారు. 1961, 62 ప్రాంతంలో కథలు రాయడం మొదలెట్టాను. ఆ కథలు రాసినప్పుడు మనం రాసిన కథలు మన దగ్గరే ఉంచుకోకూడదు కదా, ఏదైనా ఒక పత్రికలు వస్తే 10 మంది చదువుతారు కదా అనే ఉద్దేశంతో పత్రికలకు పంపిస్తుండేవాడిని. డి మల్లయ్య అని రచయిత పేరు. ఓకే. అవన్నీ వాపసు వచ్చేది, తిరిగి వచ్చేది మనకి. అంటే పబ్లిష్ అయ్యేది కాదు. ఇట్లా ఎందుకు అవుతున్నది, నా కథలు నిజంగా బాగున్నాయి అయినా అవి తిరిగి వస్తున్నాయి ఎందుకు అని నాకు అప్పుడు వరవరావు పేరు తెలుసు కదా, ఇప్పుడు ఒక వరవరావు నాకు చాలా అప్పుడు చాలా దగ్గర మిత్రుడు, అత్యంత ఆత్మీయుడు. అయితే ఆయన, నేను అప్పుడు నల్గొండలో ఉద్యోగం చేస్తున్నా. నల్గొండకు వచ్చాడు ఆయన. నల్గొండకు ఎందుకు వచ్చాడంటే వాళ్ళ అక్కయ్య వాళ్ళు ఉంటారు నల్గొండలో. వచ్చి నా దగ్గరికి కూడా తప్పకుండా వస్తాడు ఎప్పుడు నల్గొండకు వచ్చిన. నా దగ్గరికి వస్తే ఏంటి, ఏం రాస్తున్నావు ఏంటి అని అంటే, ఇట్లా రాశాను 2-3 కథలు పంపిస్తే అవి తిరిగి వచ్చినాయి ఎందుకు అని అడిగితే ఆయన అవేమి చూపెట్టి నాకు అన్నాడు. ఒక కథ చూపించాను. లేకపోతే అధోలోకము కథ పేరు, అధోలోకము డి మల్లయ్య అన్నది. కానీ ఆయన నవ్వి, ఈ డి మల్లయ్య అని రాస్తే ఎవడేసుకుంటాడు ఆ కథ, ఏదైనా మంచి పేరు పెట్టుకో అన్నాడు. ఏదైనా మంచి పెన్నేం పెట్టుకుంటే అప్పుడు నీకు కొంత రికగ్నిషన్ వస్తుంది అని చెప్పాడు. మరి ఏం పేరు పెట్టుకోవాలో చెప్పు, నువ్వే చెప్పు అని అడిగాను. అడిగినాను జస్ట్ ఒక్క నిమిషం ఇట్లా ఆలోచించి నవీన్ అని పెట్టుకో అన్నాడు. ఆ రోజుల్లో ఈ నవీన్ అనేది చాలా కొత్త పేరు, నాకు నచ్చింది ఆ పేరు వెంటనే. అయితే తిరిగి వచ్చిన కథనే ఆ డి మల్లయ్యను తీసేసి నవీన్ అని పెట్టి పంపించాను. అది వచ్చింది. అరే అప్పుడు ఆయన చెప్పాడు, బ్రదర్ ఇప్పటి నుంచి నువ్వు ఏమి రాసినా కూడా నవీన్ అనే పేరుతోనే పంపించు ఓకే అని చెప్పాడు. అట్లాగే పంపిస్తున్నాను. మరి అయితే ఈ అంపశయ్య నవీన్గా ఎలా మారిందండి? మొదట్లో నవీన్ పేరుతో ఎవరు రాయలేదు. నవీన్ పేరు చాలా కొత్తగా ఉండేది. కానీ క్రమక్రమంగా చాలా మంది నవీన్ పేర్లు పెట్టుకున్నారు. ఓకే. అయితే అదొక చిన్న కన్ఫ్యూజన్. ఇందులో ఈ కథ రాసే ఆయన ఏ నవీను అని అడగడం మొదలెట్టారు. అయితే నాకు ఇంకొక మిత్రుడు ఇక్కడ కేపీ అశోక్ కుమార్ అని, ఆయన మంచి విమర్శకుడు, మంచి ఫ్రెండ్ నాకు. ఆయన ఉన్నాడు, నువ్వు అంపశయ్య నవీను అంతే, ఏం లేదు ఇక అంపశయ్య నవీన్ అని పెట్టుకో, ఎవడు కన్ఫ్యూజన్ ఉండదు ఇక అని చెప్పాడు. అది అయిపోయింది. అంతే. అప్పటి నుంచి అందరూ అంపశయ్య నవీన్ అనడం మొదలెట్టారు. ఓకే. అట్లా నవీన్ అంపశయ్య నవీన్ అయిందనమాట. అండ్ ఇంకోటి దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నేను రాసిన నవల, నా మొట్టమొదటి నవల అంపశయ్య. అది ఫస్ట్ నవల అదే. అది విద్యార్థుల్లోకి, ముఖ్యంగా యువతరంలోకి బాగా వెళ్ళింది. అందరూ ఐడెంటిఫై అయ్యారు దాంతో. సరే, సాధారణంగా ఏ నవలైనా కూడా దాని గురించి ఒక 4 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు దాని ఏమంటారు ఒక టాక్ నడుస్తుంది. అవును. కానీ కొన్ని దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ దాదాపు ఒక 10 ముద్రలు అయినట్టున్నాయి. అవునవును, ఎక్కువైనాయి. ఇంకా 14 ముద్రలు అయినాయి. ఇప్పటికీ ఇంకా మీ అంపశయ్య
జనాల్లో నానుతోంది, ఇంకా దాని ఇంకా చదవడానికి ఉత్సాహం చూపిస్తున్నారంటే ముఖ్యమైన కారణం ఏంటై ఉంటుందంట? యువతి యువకులు వాళ్ళు తమను తాము చూసుకున్నారు దాంట్లో. ఇదంతా నా గురించి రాసిందే అని. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ అంపశయ్య వచ్చిన కొత్తలో నేను విశాఖపట్నం వెళ్ళాను. ఎందుకంటే విశాఖపట్నంలో 1970లో 1970లో శ్రీశ్రీ గారికి ఆయన షష్ఠిపూర్తి మహోత్సవం జరిగింది. చాలా బ్రహ్మాండంగా 3-4 రోజులు విశాఖపట్నంలో. మేమంతా అప్పుడు శ్రీశ్రీ అభిమానులం. సో మేము విశాఖపట్నం వెళ్ళామన్నమాట. అప్పుడే అంపశయ్య కూడా అప్పుడే వచ్చింది. 69లో 69లో అంపశయ్య వచ్చింది, 70లో శ్రీశ్రీ గారి షష్ఠిపూర్తి. ఆ విశాఖపట్నంలో వెళ్ళి నేను అక్కడ ఒక సత్రంలో అరేంజ్ చేశారు మాకు రూమ్స్ ఉంటే, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కొందరు విద్యార్థులు ఈ నవీన్ అనేవాడు ఎక్కడున్నాడు, ఇక్కడికి వచ్చాడు అని అడిగారు వాళ్ళు వచ్చి. అంటే ఉన్నాడు ఫలానా రూమ్లో ఉన్నాడు అని చూపిస్తే అందరూ వచ్చారు. ఒక దాదాపు 10 మంది వచ్చి నా చుట్టూ చేరి, అంపశయ్య రాస్తున్నావు కదా, మా ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్స్లో జరిగిన విషయాలు మీకు ఎట్లా తెలిసినాయి, ఇక్కడ జరిగిన సంఘటనలు మీకు ఎట్లా తెలిసినాయి, అవన్నీ దాంట్లో ఉన్నాయి, నవల్లో ఉన్నాయి. అరే హౌ కమ్, ఎట్లొచ్చింది ఇది అని అడిగారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన సంఘటనలు, ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనలు, ఇంకెక్కడైనా జరిగిన సంఘటనలు కావచ్చు, అవన్నీ కూడా యూనివర్సల్ అంటాం చూడండి. అది ఉంది ఆ నవల్లో. ఆశ్చర్యం ఏంటంటే ఇన్నేళ్ళు గడిచినా అది ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ అంపశయ్యకి సంబంధించి మీకు ఏ అవార్డు రాకపోవడం చాలా ఆశ్చర్యకరం సార్. నిజమే. ఇంకోటి ఏంటంటే మీరు రాసిన అంపశయ్య నవల మీద థీసిస్ చేసిన వాళ్ళు, వాళ్ళకి డాక్టరేట్ వచ్చేసిన తర్వాత మిమ్మల్ని గుర్తించడం కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది సార్. అసలు అది ఎందుకు జరిగిందండి, ఆలస్యం ఎందుకు జరిగింది? రాలేదు నిజానికి. మొన్నటి దాకా అంపశయ్య నవలకి ఏ అవార్డు రాలేదు. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అని ఉండేది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వాళ్ళు దీన్ని కన్సిడర్ చేశారట, దీనికి అవార్డు ఇవ్వాలి బాగుంది అని. అందులో ఒక పండితుడు దీంట్లో కొన్ని అబ్సినిటీ అంటే కొన్ని బూతు మాటల్లాగా కొన్ని ఉన్నాయి దీంట్లో, అందుకని ఎట్లా ఇస్తామండి మన అవార్డు అని అభ్యంతరం చేశాట. అట్లా రాలేదు. కొన్ని అక్కడక్కడ కొన్ని సోకాల్డ్ అబ్సినిటీస్ ఉన్నమాట నిజమే అంపశయ్యలో. ఎందుకున్నాయంటే యూత్ ఏం మాట్లాడుకుంటారు, యూత్ సంభాషణలో ఏమొస్తాయి, వాస్తవికతకు దగ్గరగా ఉండడం కోసం మీరు ఎగ్జాక్ట్లీ ఆ వాస్తవికతకు 100% దగ్గరగా ఉండాలని చేసిన ప్రయత్నం అనమాట. అందువల్ల అట్లాంటి కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి తప్ప వేరే ఏం లేదు. కాలరేఖలకి మీకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సో ఆ అనుభూతి గురించి చెప్పండి సార్. కాలరేఖలు నవల నిజంగా రాయడం నేను నా సాహిత్య జీవితంలో అది ఒక గొప్ప విజయంగా భావిస్తాను. నేను వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే అట్లాంటి నవల ఒకటి రాయాలని, ఆ నవలకు సంబంధించిన ఇతివృత్తం, రైతాంగ పోరాటం అది నా మైండ్లో చాలా కాలం నలిగింది. ఇట్లాంటిది ఒకటి రాయాలి అని చెప్పి దాదాపు 20 సంవత్సరాలు ఇట్లాంటి నవల రాయాలి అనుకున్నా. కానీ వెంటనే రాయలేకపోయాను. ఎందుకంటే నేను లెక్చరర్గా జాబ్ చేస్తున్నాను, టైం దొరికేది కాదు. రిటైర్ అయిన తర్వాత 96లో నేను ఉద్యోగ విరమణ చేశాను. అప్పుడు నాకు సఫిషియెంట్ టైం, ఇంకా వేరే టైం ఏమీ లేదు కదా, అప్పుడు రాయడం మొదలెట్టాను అనమాట. దాని ప్లాన్ ఏమిటంటే 1944 సంవత్సరం నుంచి మొదలెట్టి 1994 వరకు, అంటే దాదాపు 50 సంవత్సరాల తెలుగు వాళ్ళ సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక జీవితాలను మనం వాస్తవికంగా అద్దం పడుతూ రాయాలి అనుకున్నాను అనమాట. అయితే ఈ 50 సంవత్సరాల చరిత్ర అంతా కూడా ఒక నవలగా రాస్తే అది ఒక 1500 పేజీల నవల అయ్యేటట్టుంది. అందుకని అంత పెద్దది ఒక్క దాంట్లో ఇంతలా అవుతుంది పుస్తకం. ఇప్పుడు 1000 పడగలని విశ్వనాథ్ గారు రాశారు చూడండి, ఆయన అదే 1000 పేజీల పైన. అందుకని ఇంత పెద్ద అట్లా కాకుండా ఏం చేశానంటే దాన్ని 3గా డివైడ్ చేద్దాం అని అనుకున్నాను అనమాట. 50 సంవత్సరాల చరిత్రని 3 నవలలుగా రాద్దామని. అవదానికి కూడా కంటిన్యూషన్. అది ఫస్ట్ 12-14 సంవత్సరాలు ఏమో కాలరేఖలు, ఆ తర్వాత ఒక 20 సంవత్సరాలు ఏమో చెదిరిన స్వప్నాలు, రెండో నవల చెదిరిన స్వప్నాలు. ఆ తర్వాత పీరియడ్ ఏమో బాంధవ్యాలు. చాలా నేను ఒక దాదాపు 6-7 సంవత్సరాలు కష్టపడితే ఈ 3 నవలలు వచ్చాను. ఇది కూడా ఒక త్రయమే, ఇదొక త్రయం. సో మీ అంపశయ్య, అలాగే దాని తర్వాత ముళ్ళ పొదలు, ఇదొక త్రయం అయినట్టుగా. ఇప్పుడు దానికి దీనికి తేడా చెప్తాను మీకు. అంపశయ్య తర్వాత నెక్స్ట్ ముళ్ళ పొదలు, తర్వాత అంతఃస్రవంతి. ఈ మూడు నవలలో ఏంటి తెలుసా, ఒక్కొక్క రోజే. అంపశయ్య ఒక్కరోజు 16 గంటలు మాత్రమే కథాకాలం. ముళ్ళ పొదల్లో కూడా అంతే, 16 గంటలు మాత్రమే.
అంతఃస్రవంతులు కూడా అంతే. అరే. మూడు రోజుల జీవితం అనమాట. అరే అరే. ఫస్ట్ అంపశైలేనేమో వాడు విద్యార్థి, ఓకే. కథానాయకుడు. నెక్స్ట్ ములపొదలేమో నిరుద్యోగి, ఓకే. ఇన్ సెర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ అన్వేషణలో వాడు ఉంటాడనమాట. మూడవది ఉద్యోగం దొరికిన తర్వాత, ఉద్యోగం దొరికి పెళ్లి చేసుకొని అదే అంతఃస్రవంతి. మీ బాల్యం విద్యాభ్యాసం ఎక్కడ సాగాయి, ఎలా సాగాయి? మాది అగ్రికల్చరల్ ఫ్యామిలీ అండి, వ్యవసాయ కుటుంబం. వావిలాల్ అనే ఊరు, మా ఊరికి పాలకుర్తి అనే ఫేమస్ టెంపుల్ ఉంది చూడండి, ఆ పాలకుర్తికి మా ఊరు చాలా దగ్గర. ఓ. నేను జన్మించింది ఎక్కడ అంటే మా అమ్మమ్మ గారి ఊరు, దాన్ని ఆ ఊరిని మద్దిరాల అంటారు. సూర్యాపేట దగ్గర ఉంటుంది. ఇదేమో జనగాం దగ్గర. మా ఊరేమో జనగాం తాలూకా, ఆ రోజుల తాలూకా జనగాం తాలూకా, ఆ ఊరేమో సూర్యాపేట తాలూకా. అయితే ఈ రెండు గ్రామాల మధ్యన ఎప్పుడు తిరుగుతుండే వాళ్ళం మేము. నా బాల్యం అంతా కూడా ఈ రెండు ఊర్ల మధ్య గడిచింది. ఇప్పుడు కాలరేఖల నవల్లో వాయిల్పాడు అని ఒక ఊరు, వాయిల్పాడు, మద్దిపాడు అని ఒక ఊరు. వాయిల్పాడు అంటే వావిలాల, కొంత కల్పన ఉండాలి కదా నవల్లో, అందుకని వాయిల్పాడు. అది మద్దిరాల కాకపోతే మద్దిపాడు, మధ్యలో మద్దిపాడు అయింది. అయితే అక్కడ మా మేనమామల ఊరు, మా అమ్మమ్మ గారి ఊరు అనమాట. అది విద్యాభ్యాసం కూడా అక్కడ గడిచింది. విద్యాభ్యాసం కొద్ది రోజులు. అయితే విద్యాభ్యాసం విషయం చెప్పాలి, ఆ రోజుల్లో మా ఊరిలో అంటే వావిలాల్లో 3వ తరగతి వరకు మాత్రమే ఉండేది గవర్నమెంట్ పాఠశాల. నేను పుట్టింది 1941, అప్పటికి ఇంకా మనకి స్వాతంత్రం రాలేదు. అప్పుడు ఆ పాఠశాలలో అంత ఉర్దూ. మాకు వాళ్ళకంటే అలిఫ్ బేలు మొదలు చెప్పారు, అలిఫ్ బే వాళ్ళ ఉర్దూ ఓనమాలు. ఉర్దూ నాకు చాలా కష్టంగా ఉండేది. ఎట్లా పోతుందిరా ఈ ఉర్దూ అనుకునేవాడిని నేను. ఎప్పుడైతే 1947లో దేశానికి స్వాతంత్రం రావడం, 48లోనేమో పోలీస్ యాక్షన్ జరిగి నిజాం రాజు గారిని తొలగించి ప్రజాస్వామ్యం వచ్చింది మనకి. అప్పుడు ఉర్దూ మీడియం తీసేశారండి మా ఊరిలో కూడా. తీసి చక్కగా తెలుగులో చెప్పడం మొదలెట్టారు. మీకు గుర్తుందా సార్ స్వాతంత్ర చక్కగా? ఇప్పుడు కాలరేఖల నవల ఆంధ్ర మహాసభ అనే దాంతో స్టార్ట్ అవుతుంది. ఆంధ్ర మహాసభ అంటే అది తెలంగాణలో ముఖ్యంగా అదొక నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర నిర్వహించింది. ఇప్పుడు ఆ రోజుల్లో ఆంధ్ర మహాసభ అని ఎందుకు పేరు పెట్టారంటే ఆంధ్ర, ఇప్పుడు ఆంధ్ర అన్న తెలుగు అన్న ఒకటే పర్యాయ పదాలు. ఇప్పుడు అదేదో మారిపోయింది, ఏదో అయిపోయింది, కానీ నిజానికి అప్పుడు అంతా ఆంధ్ర అన్న తెలంగాణ అన్న అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్. తెలుగు అన్న ఆంధ్ర అన్న ఒకటే, ఆంధ్ర మహాసభ. అయితే ఆంధ్ర మహాసభ ఎందుకు వచ్చింది? తెలుగును నిర్లక్ష్యం చేశారు పూర్తిగా ఆ రోజుల్లో. తెలుగును మాట్లాడేవాడంటే చాలా తక్కువ, వాడు ఒక మాన్యువల్ లేబర్ అన్నమాట. అంటే కాయకష్టం చేసుకునేవాడు, అట్లాంటి వాడిని తప్ప తెలుగు వాడు మాట్లాడేవాడు కాదు. ఉర్దూ మాట్లాడడం గొప్ప ఆ రోజుల్లో. అట్లా ఉండేదన్నమాట. అది తెలుగుకు మళ్ళీ ఒక పూర్వ వైభవం రావాలి, తెలుగుకు గౌరవం రావాలి, తెలుగు మాట్లాడడం తప్పు కాదు అని చెప్పడం కోసం ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ఆంధ్ర మహాసభకు ఇప్పుడు మన ఆయన మాటపాటి హనుమంతరావు, సురవరం ప్రతాప్ రెడ్డి, వీళ్ళంతా కూడా తెలంగాణ వైతాళికులు, వీళ్ళు ప్రారంభించారనమాట. అయితే అది ఆ ప్రస్తావన మీ కాలరేఖల్లో ఉండదు, కాలరేఖతో ఇట్లనే స్టార్ట్ అవుతుంది. ఆంధ్ర మహాసభ సభతో స్టార్ట్ అవుతుంది. అంటే మీకు ఆ ప్రభావం ఉంది డెఫినెట్గా. అవన్నీ చూశాను నేను. ఆంధ్ర మహాసభ ఉద్యమం అనేది నేను కళ్ళారా చూశాను. తర్వాత రజాకారులు, రజాకారులది కూడా కాలరేఖల్లో ఉంటుంది ఆ గొడవ కూడా. 7వ నిజాం రాజు గారు మనల్ని పరిపాలిస్తున్నారు అప్పుడు. ఆయనకి ఏం ఉద్దేశం ఉండనంటే ఈ హైదరాబాద్ సంస్థాన్ని తీసుకుపోయి ఆయన కలపాలి పాకిస్తాన్ కాదు, కానీ అది సాధ్యమయ్యే పని కాదు, అసాధ్యం. కానీ దీన్ని ఒక ఇండిపెండెంట్ రాజ్యాంగం ఉంచుకోవాలనుకున్నాడు. కానీ అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఎందుకంటే ఇది హిందూ మెజారిటీ స్టేట్ హైదరాబాద్. 80% కంటే ఎక్కువ హిందూస్, ఒక 15 to 20% ముస్లిమ్స్. అయితే ఈ రజాకారులు అనే వాళ్ళు ఎందుకు బయలుదేరారు? రజాకారులను ఎందుకు నిజాం గారు ప్రోత్సహించారంటే వీళ్ళంతా తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ పల్లెల మీద పడి అందరినీ కన్వర్షన్స్, వీళ్ళందరినీ ముస్లిమ్స్గా మార్చాలి అని. అప్పుడు ముస్లిం మెజారిటీ స్టేట్ అవుతుంది ఇది, కాబట్టి దాన్ని పరిపాలించవచ్చు అనుక. అట్లా రజాకారులు వచ్చేసి పల్లెల మీద పడి నానా దౌర్జన్యం చేశారు. చాలా చరిత్రలో ఎన్నడూ కూడా కని వినియగనన్ని ఘోరాలు జరిగాయి ఇక్కడ. అప్పుడు ఒకవైపేమో ఈ రజాకారులు ఇంత బీభత్సం చేస్తుంటే, ఇంకోవైపు ఇక్కడ సంఘం అని ఉండేది. సంఘం అంటే కమ్యూనిస్ట్ పార్టీనే కమ్యూనిస్ట్ అనకుండా సంఘం అనేవాళ్ళు. వాళ్ళు వీళ్ళకి కౌంటర్గా
ఇవన్నీ చూశాను నేను. సో ఇవన్నీ మీ రచనలో మీరు ఈ కాలరేఖలో ఇవన్నీ ఉన్నాయి. ఓ సార్, మీ అంపశయ్య నవలను 2016లో ఒక సినిమాగా కూడా రూపొందించడం జరిగింది. సో ఆ విషయాల గురించి చెప్తారా? నేను రాసిన చాలా నవలని మంచి సినిమాలుగా తీయవచ్చు, కానీ మన వాళ్ళకి ఒక మంచి నవలలో ఉన్న కథను తీసుకుందామన్న సెన్స్ లేదు ఏనాడు కూడా. ఒకవేళ తీసుకున్నా కూడా దాన్ని మొత్తం చిలువలు పలువలు చేసి ఇప్పుడు సులోచన రాణి నవలల్ని సినిమాలు తీశారు. అసలు సులోచన రాణి నవల ఒరిజినల్ నవల చదివి సినిమా చూస్తే దానికి దీనికి ఉన్న సంబంధం ఉందా అనిపిస్తుంది. అట్లా చేస్తారు. మంచి కథని మంచి కథగా చూపించడం అనేది మన సినిమా వాళ్ళకి లేదు. అయితే అంపశయ్యను సినిమాగా తీశాడు ప్రభాకర్ జైని అని ఒక ప్రొడ్యూసర్. అంతకుముందు 2 సినిమాలు తీశాడు ఆయన. అయితే ఆయన ఏం పెట్టుకున్నాడంటే, ఒక నియమం ఏం పెట్టుకున్నాడంటే, దీనిలో ఒక ఆర్ట్ సినిమాగా తీయాలి అని. ఓకే, ఆర్ట్ సినిమా లక్షణాలు కొన్ని ఉన్నాయి, ప్రత్యేకమైన లక్షణాలు. ఇప్పుడు శ్యామ్ బెన్గలు, సచిత్ రేణు, మృణాల్ సేను ఇలాంటి వాళ్ళు ఆర్ట్ సినిమాలు తీశారు. ఆర్ట్ సినిమాలో ఏది కూడా అతిగా ఉండకూడదు, అతి నాటకీయత ఉండకూడదు, న్యాచురాలిటీ చాలా డౌన్ టు అర్త్, చాలా రియలిస్టిక్గా ఉండాలి. ఇలాంటి కొన్ని నియమాలు అవి పెట్టుకొని తీశాడు ఈయన. అందువల్ల అది నిజానికి చెప్పాలంటే అది దాన్ని ఇంకా కొంచెం పక్కగా తీస్తే ప్రజల్లోకి వెళ్ళేది. అది కూడా నవల వెళ్ళినట్టే సినిమా కూడా వెళ్ళేది. సినిమా పేరేం పెట్టారు సార్? క్యాంపస్ సంపశయ్య అని పెట్టాడు ఆయన. క్యాంపస్ సంపశయ్య అంటే అది క్యాంపస్, యూనివర్సిటీస్ని క్యాంపస్ అంటారు కదా, కాబట్టి ఆ యూనివర్సిటీలో జరిగినది కాబట్టి క్యాంపస్ సంపశయ్య అని పెట్టాడు. కొంచెం కష్టపడ్డాడు బాగానే, అందరి కొత్త వాళ్ళతో తీశాడు. కానీ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. నేను చెప్పాలంటే నేను సాటిస్ఫై కాలేదు. ఎందుకు కాలేదంటే చాలా మంచి మంచి సీన్స్ ఉన్నాయి నవలలో, అవన్నీ తీసుకురాలేకపోయినాడు ఆయన. ఆ ఎఫెక్ట్ తీసుకురాలేకపోయినాడు. సార్, సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు మీ రచనల్లో సత్యజిత్ రే గారి ప్రభావం ఉందని విన్నాం. అందులో ఎంతవరకు వాస్తవం? చాలా. ఇప్పుడు సత్యజిత్ రాయ్ కూడా ఈ సీక్వెల్స్ తీశాడు. ఫస్ట్ ఆయనది పథేర్ పంచాలి. పథేర్ పంచాలకి చాలా గొప్ప పేరు వచ్చింది ఆల్ ఓవర్ ది వరల్డ్. అసలు ఇండియాలో అసలు మొట్టమొదటి జెన్యున్ సినిమా అదే అన్నారు, తెలుసా? అంతే. అంతకుముందు వచ్చిన సినిమాలన్నింటిలో కూడా డ్రామాల ప్రభావం ఉండేది బాగా. ఒక రియల్ సినిమా, ఆ రియల్ సినిమాని తీసుకొచ్చిన వాడు మొట్టమొదటి వ్యక్తి సత్యజిత్ రే అనే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా ఇట్లా జరగడానికి వీల్లేదు అని అనిపించదు మనకు, ఏ సీన్ కూడా. ఇదంతా నిజంగా జరిగింది అనుకునేటట్టు. తర్వాత ఎక్కడ కూడా ఓవర్ డ్రామటైజేషన్ అంటాం చూడండి, పెద్ద పెద్ద డైలాగులు, మెలోడ్రామా, హై సౌండ్స్ ఇవేం లేకుండా చాలా న్యాచురల్గా తీశాడనమాట. దానికి సీక్వెల్గా అపరాజితం అని తీశాడు. దాని కంటిన్యూషనే, పథేర్ పంచాలి కంటిన్యూషనే అపరాజితం. అపరాజిత తర్వాత అపూర్ సంసార్ అనే 3rd పార్ట్ అనమాట. ఈ 3 కలిపి 3 సీక్వెల్, దానికి కూడా సీక్వెల్స్ ఏమంటారంటే అప్పు ట్రయాలజీ అంటారు. ఓకే, అప్పు హీరో అప్పు చిన్నప్పటి బాల్యం, పథేర్ పంచాలి వాడు బాల్యం, అపరాజితలో వాడు కాస్త అడాలసెంట్ ఏజ్కి వస్తాడు, 15-16 సంవత్సరాలు. నెక్స్ట్ అపూర్ సంసార్లో వాడు పెద్దవాడు అవుతాడు. మీరు ఇందాక చెప్పిన కథలు నవలల్లో లాగే ఎగ్జాక్ట్లీ. అయితే ఈ 3 సినిమాలు ఒకదాని సీక్వెల్స్. ఇట్లాంటి నవలలు తెలుగులో కూడా ఎందుకు రాయకూడదు, ట్రయాలజీ ఎందుకు రాకూడదు తెలుగులో కూడా మనం ప్రయత్నం చేద్దాం అని చెప్పి సచిత్ర ఇన్ఫ్లుయెన్స్ తోటే రాయడం జరిగింది అనమాట. తర్వాత వెరీ రియలిస్టిక్గా ఉండాలనేది కూడా నా ప్రయత్నం, ఆయన రే సినిమాల లాగానే. అందుకని ఈ 3 నవలు కూడా చాలా రియలిస్టిక్. అందులో మీకు ఇది ఇట్లా జరగడానికి వీల్లేదు ఎక్కడా అనిపించదు, అంత రియలిస్టిక్గా వచ్చాయి ఆ నవలు. సార్, మీ అంపశయ్య నవలకు వచ్చినంత గుర్తింపు తక్కిన నవలకు రాలేదు అనే ఒక వాదన ఉంది. దాంట్లో వాస్తవం ఎంతవరకు ఉంది మీ అభిప్రాయం? ఇదే నిజం చెప్పాలంటే కొంతమంది ఇప్పటికీ కూడా ఏమనుకుంటారంటే నవీన్ గారు ఒకే నవల రాసిండు, అది అంపశయ్య అనుకుంటారు. అన్ఫార్చునేట్లీ నిజానికి చెప్పాలంటే అంపశయ్య కంటే కూడా కాలరేఖలు కానీ, బాంధవ్యాలు కానీ, తర్వాత చైతన్య స్వప్నాలు కానీ, అలాగే ఇంకొక నవల ఉంది, అదేంటంటే చీకటి రోజులు అని. ఆ ఎమర్జెన్సీ టైంలో జరిగిన ఆ దుర్మార్గాలు, ఇందిరాగాంధీ గారి పరిపాలనలో ఆమె ఎమర్జెన్సీ పెట్టి కొన్ని వేల మందిని జైలులోకి తోయడం, ఆ వేల మందిని హింసించడం, అదంతా కూడా ఆ థీమ్తో నేను చీకటి రోజులు రాశాను. చీకటి రోజులు ఇన్ని రాసినా కూడా చాలామంది అంపశయ్య దానికి తోడు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అంపశయ్య నవీన్ అనే పేరు రావడం కూడా, ఈయన ఒక్కొక్క అంపశయ్య రాసినట్టున్నాడు అందుకే ఈయనకి అంపశయ్య నవీన్ అనే పేరు వచ్చింది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అందరు కాదు, కొంతమంది. అందువల్ల ఏంటంటే అంపశయ్య గొప్ప నవల, తర్వాత ఈయన రాసిన నవీన్,
అనేవాళ్ళు ఉన్నారు. అది కేవలం నేను ఏమంటానంటే అది అజ్ఞానంతో కూడుకున్నటువంటి వాదన, అజ్ఞానం అంతే. ఎందుకంటే నేను తర్వాత రాసిన నవలు చదవలేదు ఎవరు కూడా. 34 నవలు వచ్చాయి, అవి చదవలేదు. చదివి ఉంటే అట్లా మాట్లాడరు. మీ 32వ సార్ ప్రేమకు ఆవలి తీరం? 32వ. 32 దానికి కూడా మంచి పేరు వచ్చింది. అదేంటంటే అదొక పెద్ద ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే రచయిత జీవితాన్ని తీసుకొని దాన్ని ఒక నవలగా రాయడం, మామూలుగా బయోగ్రఫీ అంటారు. అవును, జీవిత చరిత్ర రాయడం చాలామంది రాస్తారు. ఆ జీవిత చరిత్రలాగా కాకుండా అదొక నవలలాగా పాత్రలు, సంభాషణలు, సన్నివేశాలు ఇవి పెట్టి నవల రాయడం అనమాట. అది ఫస్ట్ టైం చలంగారి జీవితాన్ని నవలగా రాశాను. అదే ప్రేమకు ఆవలి తీరం. అసలు అంటే ప్రేమకు ఆవలి తీరం అంటే టైటిల్ ఎంత అద్భుతంగా ఉంది. అవునవును, ప్రేమకు ఆవలి తీరం. ఎందుకంటే మొదలేమో ఆయన ప్రేమ 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 అన్నాడు చలంగారు. ఆయన కథలన్నింటిలో ప్రేమకు ఆయన మ్యాక్సిమం ఇంపార్టెన్స్ ఉండేవి. ఆవలి తీరం ఏమిటంటే ఆయన పోయి రమణాశ్రమంలో జాయిన్ అయ్యాడు తర్వాత. అదే ఆవలి తీరం. ఐరానికల్గా పెట్టారు. అయితే అఫ్కోర్స్ రమణాశ్రమం పోయిన తర్వాత ఆయన ఎప్పుడో ఒక మాట చెప్పేవాడు, ఇదివరకు నేను రాసిన నవలలన్నీ, ఆ నవలల్లో ఏం చెప్పాను దాంట్లో నేను ఒక్క అక్షరం కూడా మార్చేది లేదు, అవన్నీ నిజమే అని ఎప్పుడు కూడా. మొదట నేను రాసింది తప్పు సాహిత్యం అని చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు. సార్ మీరు చదువు రీత్యా ఎంఏ ఎకనామిక్స్ చేశారు. అవును. మరి ఆ కోణం అలా ఉండగా అసలు ఒక రచయిత కావాలన్న బీజం మీలో ఎప్పుడు పుట్టిందండి? బాల్యంలోనే. ఎవరు చెప్పలేదు, మా ఫ్యామిలీలో రచయితలు ఎవరు లేరు. అదే అడగబోతున్నా, ఎవరు లేరు. కాకపోతే మా నాన్నగారు కాస్త సాహిత్యం ఇంట్రెస్ట్ ఉండేది ఆయనకు. ఇంకోటి ఏంటంటే మా ఊరు బొమ్మరెపోతున్న పుట్టిన బొమ్మరి అనే గ్రామానికి చాలా దగ్గర. అందువల్ల ఆ భాగవతంలో ఉన్న కొన్ని పద్యాలు చాలామందికి వచ్చేది. మా నాన్నగారు కూడా భాగవతంలో పద్యాలు చదివేవాడు. ఆయన కూడా చక్క చదివి మందారమ్మ కరంద మారుదు జమున దేలు మధుపుంపున అని ఆ చదివి దాని అర్థం తాత్పర్యం చెప్పేవాడు. అట్లా కొంత సాహిత్యం మీద ఇంట్రెస్ట్ కలిగింది. అయితే నేను 5వ తరగతి 6వ తరగతి అవి చదువుతున్నప్పుడే ఎప్పుడు మైండ్లో ఏదో మెదులుతుండేది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరిని చూస్తే వీళ్ళంతా ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, దీని వెనుక ఏముంది, ఈ సైకాలజీ ఏమిటి అనే దాని గురించి ఆలోచించేవాడిని. తర్వాత ఇంకొకటి ఏంటంటే కొంతమంది నేను ఏదైనా చెప్తే ఇంట్రెస్టింగ్గా చెప్తాను అని చిన్నప్పుడే చాలామంది తెలుసుకొని క్లాస్మేట్స్ వీళ్ళంతా కూడా ఏదైనా కథ చెప్పని వచ్చేవాళ్ళు నా దగ్గరికి. అయితే అప్పటికప్పుడు ఏదైనా ఒకటి కల్పించి చెప్పేవాడిని. చిన్నప్పుడు ఇట్లా వచ్చిన ఆలోచనల్ని, ఇట్లా వచ్చిన ఈ కథలు చెప్తున్నా కదా వీళ్ళకి, అట్లాంటి వాటిని రాస్తే ఎట్లా ఉంటుందని ఆలోచించేవాడిని. అట్లా ఉండి నేను హై స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక లిఖిత మాసపత్రిక అని వచ్చేదండి. లిఖిత మాసపత్రిక అంటే ప్రింట్ కాకుండా మంచి హ్యాండ్ రైటింగ్ ఉన్న వాళ్ళు రాయడం, దాన్నే ఒక చిన్న బైండ్ చేసి మ్యాగజైన్ లాగా పెట్టడం అనమాట. ఆ సాంప్రదాయం ఉండేది అప్పుడు. అయితే దానికి నన్ను మా తెలుగు మాస్టర్ విశ్వనాథ వెంకటేశ్వర్లు గారని, విశ్వనాథ వెంకటేశ్వర్లు అంటే ఎవరో కాదు, సాక్షాత్ విశ్వనాథ సత్యనారాయణ గారి తమ్ముడు, తోడబుట్టిన తమ్ముడు. ఆయన మా వరంగల్లో నా గురువు. అవునా? ఆయన అరే నువ్వు ఉంటే బాగుంటుందిరా అని ఆ లిఖిత మాసపత్రిక నన్ను ఎడిటర్గా పెట్టాడు. కలిసారా అండి బై ఛాన్స్? కలిసాను కదా, చాలాసార్లు వచ్చాడు వరంగల్కి సత్యనారాయణ గారు. అయితే అప్పుడు ఆ లిఖిత మాసపత్రికకి ఏదైనా ఒక చిన్న కథ రాసేవాడిని. దాంట్లో 3-4 కథలు రాశాను ఆ రోజుల్లోనే, హై స్కూల్లో ఉన్నప్పుడే. ఆ వెంకటేశ్వర్లు గారు నేను రాసిన చిన్న కథలు చదివి, అరే నువ్వు కథలు రాస్తే బాగా రాస్తావురా, నువ్వు నీకు మంచి భవిష్యత్తు ఉన్నది. అయితే అప్పుడు కవిత్వం కూడా రాస్తాను, కొన్ని చిన్న పద్యాలు, తెడగీతులు అవి రాస్తే సత్యనారాయణ గారు వెంకటేశ్వర్లు గారు చూసి, నీ కవిత్వం కంటే నీ కథలే బాగున్నాయిరా, నువ్వు కథలే రాయి నాకు ఒక సలహా ఇచ్చాడనమాట. అట్లా నేను కొంచెం కవిత్వాన్ని వదిలేసి చిన్నప్పుడే ఈ నవలలు, కథలు రాయడం మొదలెట్టాను అనమాట. సత్యనారాయణ గారు యాక్చువల్గా ఆయన రాసేవారు, వెంకటేశ్వర గారు రాసేవారు. నెవర్ ఎప్పుడు రాయలేదు ఆయన. వెంకటేశ్వర్లు గారు ఆయన చెప్తూ ఉంటే డిక్టేట్ చేస్తే 1000 పడగలు నవలని 28 రోజుల్లో పూర్తి చేశారు వాళ్ళు. 1000 పేజీలది. అది మామూలు మనిషికి సాధ్యమయ్యే పని కాదు. ఆయన చెప్తుంటే ఈయన రాశాడు పాపం. వెంకటేశ్వర్లు గారు రాశాడు గంటలు. మాకు చెప్పాడు ఆయన, మా క్లాసులు చెప్పేవాడు కదా వెంకటేశ్వర్లు గారు. ఆయన గారు చెప్తుంటే నేను రాశానయా బాబు, అది ఎట్లొచ్చింది అనుకున్నారు మీరు అనేవాడు. రోజుకు 8 గంటలు. అయితే అంత త్వరగా ఎందుకు రాయాల్సి వచ్చింది దాన్ని అంటే, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఒక నవలల పోటీ పెట్టారు. అది లాస్ట్ డేట్, ఎక్కువ టైం లేదు, అది సబ్మిట్ చేయాలి, అక్కడ చేస్తే ప్రైజ్ వస్తుంది అని చెప్పి అంత త్వరగా పూర్తి 28 days. గెలిచినట్టున్నారు కూడా. ఇద్దరికి ఇచ్చారు.
ఒక్కరికి కాకుండా ఇద్దరికి, ఓ 1000 పడగలకి, తర్వాత అడవి బాపిరాజు అని నారాయణరావు అని ఒక నవల రాశాడు. ఓకే. నారాయణరావుకి బాపిరాజు గారు, తర్వాత 1000 1000 పడగలు, పడగలు. ఈ రెండింటికి చేరి 500. ఓహో. అది యాక్చువల్లీ 1000 రూపాయలు దానికి అనౌన్స్ చేసిన ప్రైజ్. ఓ. అది ఒక్కరికి కాకుండా ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. సార్, మీరు రచించిన రక్తకాసార నవలలో నక్సలైట్లకి పోలీసులకి మధ్య బలవుతున్న అమాయకుల ప్రజల గురించి రాయడం జరిగింది. మీరు నిజంగా చూసిన సంఘటనలు అందులో అమర్చారా, లేకపోతే అందులో కల్పితం ఉంది ఎక్కువ ఉందా? నిజంగా చూసిన సంఘటనలేనండి. మా వరంగల్ చుట్టుపక్కల చాలా గ్రామాల్లో పోలీసులు అనుమానించి కొందరిని చంపడము, కొందరు నిజంగానే నక్సలైట్ని చంపడము, దానికి మళ్ళా పోలీసులు వీడు నక్సలైట్ అని అనుమానించి వాళ్ళు చంపడం, ఇట్లా చాలా జరిగినాయి. రక్తపాతం ఒక ముఖ్యంగా 70s to 90 ఈ పీరియడ్లో ఎన్ని హత్యలు జరిగినాయో చెప్పలేము, ఎన్ని చావులు. చాలా బాధపడ్డది ఏంటంటే ఇప్పుడు నక్సలైట్లు పోలీసులు వాళ్ళు చంపుకొని పోని, కానీ ఒట్టి అమాయకులు, ఆ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని అమాయకులు గోల్ మంది బలైపోతున్నారు. ఇది చాలా అన్యాయం కదా, దీన్ని రాద్దామని చెప్పి రాశాను. దానివల్ల కొంత కాంట్రవర్సీ అయిందనుకోండి. ఏంటంటే కొంచెం వీళ్ళకి ఇప్పుడు విప్లవ రచయితలు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి కొంచెం కోపం వచ్చింది నా మీద. సో మీరు ఎంఏ ఎకనామిక్స్ చదివిన తర్వాత ఒక లెక్చరర్గా మారారు, తర్వాత ప్రిన్సిపల్గా కూడా మీరు పనిచేశారు. సో ఆ అనుభవాల గురించి చెప్తారా సార్? టీచింగ్ అనేది నాకు చాలా చాలా సహజంగా అబ్బింది. ఎందుకంటే మీకు చెప్పాను చూడండి, చుట్టూ చేరి అట్లా చెప్పడం అనేది చిన్నప్పటి నుంచి బాగా అలవాటైంది. అందుకని లెక్చరర్గా నేను జాయిన్ అయిన తర్వాత నేను తీసుకున్న ఫస్ట్ క్లాస్, వెరీ ఫస్ట్ పీరియడ్, స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ మై వే ఆఫ్ టీచింగ్. కాబట్టి ఐ ఎంజాయ్డ్ టీచింగ్. నేను ఫర్ 33 years నేను లెక్చరర్గా, తర్వాత ప్రిన్సిపాల్గా పనిచేశాను. 33 years కూడా నెవర్ ఎ డల్ మూమెంట్ ఇన్ మై టీచింగ్ లైఫ్. ఆల్వేస్ నా స్టూడెంట్స్ ఎప్పుడు నా చుట్టూ చేరేవాళ్ళు. దే యూస్ టు లైక్ మీ వెరీ మచ్. ఎంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అయినా సరే నేను అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సులభంగా చెప్పేవాడిని. అంతే పిల్లలు కావాల్సింది వాళ్ళకి అదే కదా. అందుకని చాలామంది ఇప్పటికి కూడా నాకు ఎప్పుడైనా స్టూడెంట్స్ కలిస్తే వెంటనే సార్ ఇప్పటికి మాకు గుర్తున్నది మీ పాటలు అని అంటుంటారు. మీరు దాదాపు 100 కథానికలు రాశారు, అవి ఒక 7 సంకలనాలుగా వెలువడ్డాయి. సో ఆ విశేషాల గురించి చెప్తారా సార్? నవలకు కథకు తేడా ఏంటంటే, కథ ఏమో ముఖ్యమైన సంఘటన ఒకటే ఉంటుంది, పాత్రలు తక్కువ ఉంటాయి. కానీ నవల చాలా విశాలమైన పరిధి, చాలా పాత్రలు ఉంటాయి, చాలా జీవితం ఉంటుంది, చాలా సంఘటనలు ఉంటాయి. అందుకని మొదలు కథలతోనే ప్రారంభించాను నేను. ఆ కథలలో కూడా నా దగ్గర నాకు అదొక బలహీనత అనండి, లేక బలం అనండి, నిజంగా జరిగిన సంఘటన ఆధారంగానే రాస్తాను. నేను ఏం రాసినా కూడా బలమే కదా సార్, అందులో నేను రాసిన మొట్టమొదటి కథ గురించి చెప్తాను నేను. అధోలోకం పేరుతో. అధోలోకం అంటే మన ఇన్నర్ వరల్డ్, మనం లోపల ప్రపంచం. అయితే ఆ కథ ఎట్లా రాస్తాను నేను చెప్తాను మీకు. దాన్ని బట్టి మీరు మిగతా కథలో ఎట్లా రాస్తానో మీరు ఊహించుకోవచ్చు. నేను ఒకసారి ఇదే హైదరాబాద్లో నేను ఎంఏ చదువుతున్న రోజుల్లో ఒకసారి కోటి చౌరస్తా నుంచి యాబిడ్స్కి నడిచి వస్తుంటే మాకు పాఠం చెప్పే ఒక లెక్చరర్ కనిపించాడు. ఆయనకంటే ముందు మా క్లాస్మేట్ ఒక ఆమె నడిచిపోతున్నది. అంటే వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ ఒకరినొకరు ఫాలో అవుతూ వెళ్తున్నారనమాట. వెళ్తుంటే వాళ్ళని చూసిన తర్వాత నా మైండ్ ఆలోచించడం మొదలుపెట్టింది. ఏమైనా ఆలోచించడం, వాళ్ళ గురించి ఆల్రెడీ ఆ కాలేజీలో ఒక రూమర్ ఉంది. ఏమో రూమర్, వీళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉంది. అయితే ఇద్దరు ఒకరు వెనక ఒకరు వెళ్తున్నారు కదా, ఆ రూమర్ కన్ఫర్మ్ అయినట్టుగా ఫీల్ అయ్యాను నేను. మీరు భావించారు? నేను భావించాను అది నిజమే, అది రూమర్ కాదు అని అనుకున్నాను అనమాట. అనుకొని ఇది రేపు వెళ్ళి కాలేజీలో మన క్లాసులో అందరికి చెప్దాం ఈ విషయం అనుకున్నా. కానీ కాన్ఫ్లిక్ట్ చెప్పడం ఏమిటి, ఎప్పుడు వాళ్ళిద్దరు ఒకరి వెనుక ఒకరు వెళ్తున్నంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అనుకోవడమేనా? అట్లా చెప్తే ఒక అమ్మాయి జీవితం నాశనం కాదు. ఇదేంటి, ఇది ఏదైనా సంస్కారం అయ్యేది అని మళ్ళీ సంఘర్షణ. సో ఇట్లాంటి సంఘర్షణ ఆధారంగా ఆ సంఘర్షణ ఎట్లుంటుంది, ఆ మానసిక సంఘర్షణ అనేది చూపించడం మెయిన్గా. ఓకే, ఆ దృష్టితో రాశాను ఆ కథ. దాన్ని ఒక మిత్రుడు ఎంత నచ్చిందంటే ఆయనకి వెంటనే ఇంగ్లీష్లో అనువాదం చేశాడు దాన్ని. అనువాదం చేస్తే ఇంగ్లీష్లో అప్పుడు చిన్న మ్యాగజైన్ వచ్చింది ఒకటి, ఎండెవర్ అనే పేరుతో ఒక చిన్న మ్యాగజైన్, ఇంగ్లీష్ మ్యాగజైన్. ఆ యూనివర్సిటీ వరకే పరిమితం అది. దాంట్లో అది వచ్చాయింది ఇంగ్లీష్ వెర్షన్.
అరే చాలా కథలు నేను రాసినవి, చాలా కథలు ఇట్లాగే ఉంటుంది. ఓకే. ఏదో ఒక రియల్ ఇన్సిడెంట్ నా లైఫ్లో కావచ్చు, లేకపోతే నాకు బాగా తెలిసిన వాళ్ళ లైఫ్లో కావచ్చు, దాన్ని కొంత డ్రమటైజ్ చేసి ఆలోచింపజేసేలా ఉంటాయి కథలు. చేసేలా ఉంటాయి ఏ కథ అయినా సరే. సార్ మీ రచనల్లో సెగ్మెంట్ ఫ్రాయిడ్ తాలూకు ప్రభావం బాగా కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే మీ రచనలు కూడా వేరే భాషలకు అనువాదం అయ్యాయి. అవును. సో ఆ విషయాల గురించి చెప్తారా? సిగ్మండ్ ఫ్రాయిడ్ అని ఒక గొప్ప మానసిక శాస్త్రవేత్త, నన్ను అత్యంత గాఢంగా ప్రభావితం చేసిన శాస్త్రజ్ఞుడు. ఆ సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసిన ఆయన థియరీస్, ఆయన అవి చదువుతుంటే ఇవన్నీ నా గురించి రాసినట్టు అనిపించేది నాకు. ఓ ఆయన సైకో ఎనాలిసిస్ అని, దాన్ని మానసిక విశ్లేషణ అంటారు. ఓకే. ఒక వ్యక్తిలో ఒక థాట్ ఎందుకు వస్తుంది, ఒక వ్యక్తిలో ఒక ఇట్లాంటి భావం ఎందుకు వస్తుంది, దీని వెనుక ఏముంది అనే విషయాన్ని ఆయన చాలా సైంటిఫిక్గా విశదీకరించి చెప్పేవాడు. ఓకే. మీకు కళలు వస్తాయి, ఎందుకు వస్తాయి ఆ కళలు, ఆ కళల వెనుకున్న రహస్యం ఏమిటి అని చెప్పేవాడు. అది నన్ను బాగా ఆకట్టుకుంది. అందుకని నేను చదువుకునే రోజుల్లో నా చుట్టూ చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ మనస్తత్వాన్ని నేను బాగా స్టడీ చేసేవాడిని ఈ ఫ్రాయిడియన్ దృష్టికోణం నుంచి. ఆయన చెప్పిన దీని ప్రకారం మానసిక విశ్లేషణ. అందుకని నా చాలా కథల్లో కానీ నవలల్లో కానీ ఈ మానసిక విశ్లేషణ అంటే వాళ్ళని లోపలి బయటికి కనిపించే మనిషి కాదు, ఆ లోపలి మనిషి, వాడు లోపలి ఏమనుకుంటున్నాడు. ఫ్రాయిడ్ ఏమన్నాడంటే బయటికి కనిపించే చాలా తక్కువ, అసలు మనిషి లోపల, ఆ మనిషి ఎటువంటి వాడు, వాని సంస్కారం ఏమిటని తెలుసుకోవడానికి వాడు లోపల కూడా వాడు నిజంగా సంస్కారవంతుడేనా, లోపల కూడా వాడు పరమ చెత్తగా ఆలోచిస్తున్నాడా అని చెప్పడం అనమాట. ఓకే. అందుకని ఆ లోపల జరుగుతున్నటువంటి సంఘర్షణ, ఆ అంశం మీకు బాగా నచ్చింది? ఆ అంశం నాకు బాగా నచ్చింది. నైస్. ఫ్రాయిడ్. అలాగే మీ రచనలు వేరే ఏ భాషలో అనువాదం అయ్యాయి సార్? ఇంకా చాలా, ఇప్పుడు కన్నడంలోకి వచ్చాయి చాలా, తమిళంలోకి వచ్చాయి, హిందీలో వచ్చాయి, తర్వాత ఈవెన్ గుజరాతీలో కూడా కొన్ని కథలు వచ్చాయి. సార్ మీరు ఎన్నో సాహిత్య సదస్సుల్లో పాల్గొన్నారు, వివిధ భాషల్లో, వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో కూడా. అయితే దానికి సంబంధించి మనకి తెలుగు భాషల సాహిత్య విస్తృతితో పోల్చుకుంటే మిగతా రాష్ట్రాల్లో అది ఏ స్థాయిలో ఉందని మీ అభిప్రాయం సార్? చాలా తక్కువ స్థాయిలో ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక, పక్క రాష్ట్రం కర్ణాటక కానీ, లేక కేరళ కానీ, లేక తమిళనాడు కానీ, ఈ 3 రాష్ట్రాల్లో సాహిత్యానికి చాలా గౌరవం ఉంది. చాలామంది గొప్ప రచయితలు వచ్చారు అక్కడ, వాళ్ళకి పెద్ద పెద్ద అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణకి భారతదేశంలో అన్నిటికన్నా పెద్ద అవార్డు జ్ఞానపీఠ అవార్డు అంటారు, అదే ఇండియన్ నోబెల్ ప్రైజ్ అంటారు దాన్ని. కన్నడ వాళ్ళకి 8 వచ్చాయి జ్ఞానపీఠ అవార్డ్స్. మన నారాయణ రెడ్డి గారికి వచ్చినట్టుంది. మన దగ్గర నారాయణ రెడ్డి గారికి వచ్చింది, సరే మొట్టమొదటి విశ్వనాథ్ గారికి వచ్చింది, నారాయణ రెడ్డి గారికి వచ్చింది, తర్వాత రావురి భరద్వాజ అని, ఆయన ఇంకా 2-3 నెలలకు చనిపోతారనగా వచ్చింది పాపం రావురి భరద్వాజ గారికి. అంటే ఒక 3కి అని చెప్తున్నారంటే ఇంకా ఎంతమందికో రావాలని ఆయనకి. తెలుగులో కూడా చాలామంది గొప్ప రచయితలు ఉన్నారు. కన్నడకి తెలుగు దగ్గర సంబంధం. వాళ్ళు 8 జ్ఞానపీఠ పురస్కారాలు పుచ్చుకుంటే మన వాళ్ళు 3కి మాత్రమే రావడం. ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు కేరళలో మలయాళం రచయితలకి ఈ రచయితల కోఆపరేటివ్ సొసైటీ అన్న ఒకటి ఉంది. అక్కడ ఏం చేస్తారంటే రచయితలందరూ కూడా వాళ్ళు రాసిన పుస్తకాలని అక్కడ దానికి ఒక ఎడిటోరియల్ బోర్డు ఉంటుంది, దానికి సబ్మిట్ చేస్తే ఆ రచనలో ఏమైనా మెరిట్ ఉంటే దాన్ని వాళ్ళే పబ్లిష్ చేస్తారు. చేసి రచయితకి మంచి రెమ్యునరేషన్ ఇస్తారు సేల్స్ మీద. అట్లా చాలామంది రచయితలకి అది ఎంతో కొంత అర్నింగ్ కూడా, కొంత ఉపాధి కూడా ఉంటుందన్నమాట. మన దగ్గర ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి, రచయిత అనేవాడు ఏదైనా పుస్తకం రాస్తే దాన్ని కొనేవాడు లేడు, చదివేవాడు లేడు. ఇప్పుడు వస్తున్నాయి, బోల్డ్ పుస్తకాలు వస్తున్నాయి, కానీ చదివే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోతున్నది. అది అట్లాంటి పరిస్థితి పక్క రాష్ట్రాల్లో లేదు. ఇప్పుడు ఒక అపప్రద ఉంది కదా, అపప్రద కాదు ప్రదే ఏంటి, తెలుగువాడు డబ్బులు పెట్టి పుస్తకం కొనడు. సరే, ఎవరన్నా మీరు ఫ్రీగా ఇచ్చారనుకోండి తీసుకుంటాడు, ఇంటికి పోయి దాన్ని చదువుతాడంటే మళ్ళీ అది డౌటే. ఫ్రీగా వస్తే ఫ్రీగా వస్తే ఏం వాల్యూ ఉంటుంది, కరెక్ట్. అందుకని ఇప్పుడు చాలామంది ఈ పుస్తకాల ఆవిష్కరణ సభలు అని పెడుతుంటారు. పెట్టి ఆవిష్కరణ సభలో ఏం చేస్తున్నారంటే ఒక 60-70 మంది వచ్చారనుకోండి, 60-70 మందికి ఆ ఆవిష్కరణ చేయబడ్డ పుస్తకాన్ని పనిచేస్తున్నారు. ఎలా? నేను ఆవిష్కరణ సభలు పెట్టాను, నేను ఎప్పుడు చెప్పాను అందరికి, నేను ఫ్రీగా ఇవ్వను, ఎవ్వరికి కూడా నా పుస్తకం ఫ్రీగా ఇవ్వను. మీరు కొనుక్కుంటే కొనుక్కోండి, కొంచెం డిస్కౌంట్ 20%, 30% డిస్కౌంట్కి మీద తీసుకోండి, అంతే తప్ప ఫ్రీగా మాత్రమే. ఫ్రీగా ఇస్తే ఆ పుస్తకానికి ఉన్నటువంటి గౌరవం పోతుంది అసలు యాక్చువల్గా.
ఇంకోటి ఫ్రీగా ఇస్తే మీరు చదవరు కూడా. రచయితల పరిస్థితి, పుస్తకాల పరిస్థితి మన ఆంధ్రదేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా దయనీయంగా ఉంది. మన వాళ్ళకన్నా కూడా ఇతర రాష్ట్రాల్లో వాళ్ళకి భాషాభిమానం ఎక్కువ అని అంటూ ఉంటారు. కరెక్ట్, అది 100% కరెక్ట్. తమిళనాడు వాళ్ళకి తమిళ్ అంటే వాళ్ళు ప్రాణం ఇస్తారు వాళ్ళ భాషకి. ఆ భాష మీద అంత ప్రేమ ఉంది వాళ్ళకి. మనకి దగ్గర లేదండి, భాష మనకు లేదు. మనకి సరే, ఇటీవల కాలంలో మనం చాలా వింటున్నాం, కొంతమంది కుర్రవాళ్ళు వారి చెడ్డ చేష్టలతో ఆడపిల్లల్ని హింసించడం, వారిని వెంటబడడం, ఒక ప్రేమోన్మాదులుగా తయారవుతున్నారు. మీరు అదే శీర్షికతో ఒక నవల కూడా రాయడం జరిగింది. సో అదేమిటి, మీరు అది కంప్లీట్గా కల్పితమేనా లేకపోతే ఇలాంటి సంఘటనలు ఏమైనా చూసారా? చాలా చూశాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకప్పుడు అంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం కో ఎడ్యుకేషన్ ఉండేది కాలేజీలలో. ఆడపిల్లలు మగపిల్లలు కలిసి చదువుకునేవాళ్ళు. ఆ రోజుల్లో ఆడపిల్లలతో మాట్లాడాలి అంటే మగపిల్లలు చాలా భయపడేవాళ్ళు. ఆడపిల్లలు కూడా మగపిల్లలతో అసలు కలిసేవాళ్ళు కాదు, మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళది ఒక ప్రపంచం, వీళ్ళదొక ప్రపంచం. ఎప్పుడన్నా చాలా రేర్గా, చాలా అరుదుగా ఎప్పుడన్నా కాస్త ఏదైనా మాట్లాడుకునే వాళ్ళు అనుకోండి, కానీ చాలా తక్కువ. కానీ అప్పటికిప్పటికి తేడా ఏంటంటే విద్యార్థులు ఫ్రీగా తిరుగుతున్నారు ఇప్పుడు. ఎలాంటి ఆటంకాలు లేకుండా, ప్రతిబంధకాలు లేకుండా ఫ్రీగా తిరుగుతున్నారు ఒకరితో ఒకరు. అయితే ఇప్పుడు పురుషుడు ఎంతసేపు ఏం ఆలోచిస్తాడంటే కాస్త ఒక అమ్మాయి కాస్త ఫ్రీగా మాట్లాడగానే మనకి అడ్వాంటేజ్ తీసుకుంటాడు. మనకి ఈ అమ్మాయితో కొంత ఎఫ్ఐఆర్ సాగించవచ్చు అనే భావం కలుగుతుంది వాడికి. ఈ పిల్లేమో కేవలం ఏదో ఫ్రెండ్ ఊరికనే అని అనుకునే అవకాశం ఉంది. దీంతో ఏమవుతున్నదంటే ఫ్రీగా తిరగడం, మాట్లాడుకోవడంతో ఈమె నన్ను ప్రేమించింది అనుకుంటాడు వాడు. అంటే ఆడపిల్లలు అట్లా బిహేవ్ చేస్తున్నారు. నిజానికి ఆడపిల్లల్ని నేను తప్పడం లేదు, కానీ సొసైటీ అట్లా మారింది. వాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారు పురుషులతో. దానివల్ల వస్తున్న పెద్ద సమస్య. ఇప్పుడు నేను ప్రేమోన్మాదం నవల ఎట్లా రాశానంటే, మా ఊరిలో ఇట్లాంటి జరిగింది ఒక సంఘటన. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఆడవాళ్ళు మా పిల్లలు కలిసి తిరుగుతారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఇంకెక్కువ తిరుగుతారు. ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది అనుకున్నాడు వాడు. అనుకొని ఆమె కొంతకాలం అంత క్లోజ్గా తిరిగింది. మళ్ళీ ఇంకోటితో తిరగడం మొదలు పెడితే నన్ను ఇంత మోసం చేసిందని ఆ ముఖం మీద యాసిడ్ పోసాడు. అమ్మాయి చనిపోయింది యాక్చువల్గా. ఆమెను సేవ్ చేయడానికి పైన ఇంకో అమ్మాయి మీద కూడా యాసిడ్ పడింది, కానీ అమ్మాయి బతికింది. ఇది ఇట్లా ఎందుకు జరుగుతున్నాయి ఈ సంఘటనలు అని ఆలోచిస్తే దీంట్లో కొంత ఆడపిల్లల తప్పు కూడా ఉంది అనిపించింది నాకు. ఎందుకంటే నువ్వు మరీ క్లోజ్గా తిరిగేటప్పటికి ఏమనుకుంటాడు వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు కదా. అందుకని యూ ఆల్వేస్ కీప్ ఫ్రమ్ డిస్టెన్స్ అని చెప్తాను నేను. ఆ డిస్టెన్స్ నువ్వు మెయింటైన్ చేయకపోతే ఇలాంటి అనర్థాలు వస్తాయి. అది ప్రేమోన్మాదం నవల్లో ఈ పాయింట్ ఉంది. సార్, మీరు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. అదే కాకుండా ఆ అడ్వైజరీ బోర్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తాలూకు అడ్వైజరీ బోర్డులో కూడా సభ్యుడిగా మీరు వ్యవహరించారు. మీరు ఇందాక అన్నట్టు మనకి జ్ఞానపీఠ అవార్డు ముగ్గురికే వచ్చింది తెలుగు వాళ్ళకి. అందరూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దగ్గర ఆగిపోతున్నారు. అంటే దానికి కావాల్సిన అంటే అర్హతలు ఏమిటి సార్ జ్ఞానపీఠ అవార్డుకి రావడానికి? జ్ఞానపీఠ అవార్డు అనేది ఇండియన్ నోబెల్ ప్రైజ్ అంటారు దాన్ని. ఆ ఇండియన్ నోబెల్ ప్రైజ్ అని ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఇచ్చే ఆ పారితోషికం ఏతుందో చాలా ఎక్కువ, 8 లక్షలు 10 లక్షలు అట్లా ఇస్తుంటారు అవార్డుకి. అది వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కూడా మా రాష్ట్రం వాడికి ఇంత అవార్డు వచ్చిందని వాళ్ళు కూడా కొంత ప్రోత్సాహక బహుమతి ఇస్తుంటారు. ఇప్పుడు రావు భరద్వాజకి జ్ఞానపీఠ అవార్డు వచ్చినప్పుడు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన స్టేట్ తరఫున వీరికి నేను 9 లక్షలు ఇస్తున్నా అని ఇచ్చాడు. పారితోషికం విలువ అంత ఉంది కాబట్టి దానికి చాలా చాలా పేరు వచ్చింది. కాబట్టి జ్ఞానపీఠ అంటే జ్ఞానపీఠ వచ్చింది ఆవిడికి అనే అంత ఇది ఉందన్నమాట. అయితే తెలుగు వాళ్ళకి చాలా తక్కువ మందికి వచ్చింది, అట్లాగే తమిళ వాళ్ళకి కూడా తక్కువ మందికి వచ్చింది అని చెప్పాలంటే. అదే మలయాళంను కన్నడ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి. అయితే దీని ఏంటి ఎందుకు కారణం అంటే ఇతమిద్దంగా ఇది కారణం అని మనం చెప్పలేమండి. అంటే ఒక బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదో ఉంటుంది కదా. అయితే ఒకటి చెప్పాలి మీకు, అసలు తెలుగు వాళ్ళంటే, తెలుగు రచయితలంటే, తెలుగు సాహిత్యం అంటే వేరే భాషల వాళ్ళకి పెద్ద గౌరవం లేదు. ముఖ్యంగా ఎందుకు లేదు అంటే వీళ్ళే కొట్టాడుకుంటారు. తెలుగు వాళ్ళకున్న పెద్ద ద్రోహం, ఐకమత్యం లేదు. నా తోటి రచయితకు జ్ఞానపీఠ అవార్డు వచ్చిందని నేను చాలా సంతోషిస్తా. మా తెలుగు భాష, మా నా తోటి అరే వీడికి ఎందుకు వచ్చింది,
వీడేం పొడిచాడు, వీడు పెద్ద ఏం చేశాడు అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అది మీరు అన్నట్టు ఆ ఐకమత్యం లేక రచయితల మధ్య ఐకమత్యం లేకపోవడం. తర్వాత ఇంకోటి ఏంటంటే తెలుగులో వచ్చిన గ్రంథాలు వేరే భాషల్లోకి అనువాదం అయిపోవడం, ఆ అనువాదాలను కూడా ఒక మంచి హైలీ ప్రెస్టీజియస్ పబ్లిషర్ పబ్లిష్ చేయడం, అది జరగడం లేదు. తెలుగు గ్రంథాల అనువాదాలు చాలా తక్కువ. ఆ వచ్చిన అనువాదాలు కూడా వాటిని పబ్లిష్ చేసేవాడు ఎవడికి వాడే చేసుకుంటాడు అనుకోండి, అని పెద్ద గౌరవం లేదు. కన్నడంలో సంస్కార అని ఒక నవల, ఆ నవల అనువాదం చేసినవాడు చాలా గొప్ప ట్రాన్స్లేటర్గా పేరుంది, రామానుజం అని ఆయన. ఆ నవలకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అంటే ఉదాహరణకు చెప్తున్నా, ఎందుకంటే దాన్ని ఆ కన్నడంలో ఒరిజినల్ కన్నడంలో వచ్చింది ఎంత గొప్పగా ఉందో అంతకన్నా గొప్పగా అనువాదం ఉంది. అంత బాగా చేశాడు ఆయన. అంత గొప్ప అనువాదాలు మనకి ఎక్కడ వస్తుంది? జ్ఞానపీఠ వచ్చిందా సార్? అంటే అనువాదం అంటే మామూలుగా కన్నడంలో దానికి వచ్చింది, కానీ దాని అనువాదానికి చాలా పేరు వచ్చింది అంటున్నా. అట్లాంటి అనువాదాలు వస్తే తప్ప ఇప్పుడు తెలుగును అందరూ చదువుతారు కదా. ఇప్పుడు జ్ఞానపీఠలో ముఖ్యంగా హిందీలో అనువాదం అయి ఉండాలి. జ్ఞానపీఠ కమిటీ వాళ్ళకి ఎక్కువ మంది హిందీ వచ్చు. వాళ్ళు చదివినప్పుడు మన అనువాదాలు ఉండాలి, తెలుగు పుస్తకాలు హిందీలోకి అనువాదం అయి ఉండాలి, అవి వాళ్ళ దృష్టికి పోవాలి. ఇంకొకటి ముఖ్యమైనది, ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారికి వచ్చింది జ్ఞానపీఠ, నారాయణ రెడ్డి గారికి వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే దీంట్లో ఉన్నది ఏంటంటే, ఇప్పుడు పివి నరసింహారావు లాంటి వాళ్ళు తెలుగు భాష అంటే చాలా అభిమానం ఉన్న వాళ్ళు చెప్పారు సత్యనారాయణ గారికి ఇవ్వండి, ఆయన విలువ తెలిసిన వారు, విలువ తెలిసిన వాళ్ళు కాబట్టి నారాయణ రెడ్డికి ఇవ్వండి అని చెప్పి అట్లా చెప్పేవాడు ఉండాలి. మనకి లేరు అన్ఫార్చునేట్లీ. సాహిత్య అకాడమీ అవార్డు రావడానికి కూడా ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. మీ పుస్తకాలు ఫలానా ఇయర్లో వచ్చి ఉండాలనే కండిషన్ ఒకటి ఉంది. గత 4 సంవత్సరాల్లో అది పబ్లిష్ అయి ఉండాలి ఒకటి. రెండవది, మీ పుస్తకాన్ని ఎవరో ఒకరు, మీరన్న అడ్వైజరీ కమిటీలో ఉన్న ఒక మెంబరు దాన్ని సూచించాలి, ఈ పుస్తకానికి అవార్డు ఇవ్వచ్చు అని. అట్లా చాలామంది ఒకరా ఇద్దరు 8 ఉంటారు కమిటీ సభ్యులు. 8 పుస్తకాలు సజెస్ట్ చేశారనుకోండి, అయినా వస్తాయి, ఆ లిస్టులో వస్తాయి. వచ్చిన తర్వాత ఒక ముగ్గురు మెంబర్స్ తోటి కమిటీ ఏర్పాటు చేస్తారు. అదే జూరీ అంటారు దాన్ని. ఆ జూరీలో ఉన్న వాళ్ళకి ఇస్తారు ఈ పుస్తకాలు. ఆ ముగ్గురు జూరీ మెంబర్స్లో 2 అంటే మెజారిటీ అనుకోరాదండి, 2 ఫలానా పుస్తకానికి ఇవ్వండి అని సూచిస్తే ఆ పుస్తకానికి వస్తుంది మెజారిటీ ఓట్ అనమాట. అది ఇదంతా జరగాలంటే నీకు దీని వెనుక ఇక చాలా ఉంటాయి, అవన్నీ మీకు ఓపెన్గా చెప్పడానికి వీలేని చాలా ఉంటాయి. అందుకని కేవలం మెరిట్ ఉన్న పుస్తకానికి వస్తుందని ఏం లేదు, దీని వెనుక ఇవన్నీ ఉంటాయి గొడవలు. ఒక ఫెమినిస్ట్గా మీరు కొన్ని నవలు రాయడం జరిగింది. ఉదాహరణకి విచలిత, అగాధాలు, ప్రత్యూష ఇలాంటి పేర్లతో మీరు నవల రచన చేశారు. సో ఆ విశేషాల గురించి చెప్తారా? స్త్రీవాద ఉద్యమం అని 85 నుంచి వచ్చిందని చెప్తారు మన తెలుగు సాహిత్యంలో. ఎక్కువ మంది స్త్రీ సమస్యల్ని చిత్రిస్తూ రాశారు అని. కానీ నిజం చెప్పిన నేను చాలా ముందే అంటే 80sలోనే సమాజంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల గురించి, స్త్రీలను మనం ఏ విధంగా దోచుకుంటున్నాం, వాళ్ళ శ్రమను ఏ విధంగా దోచుకుంటున్నాం, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఎట్లా ఇవ్వడం లేదు మనం అనే అంశాలు తీసుకొని నేను నవలలు రాశాను. అవి ముఖ్యంగా విచలితల్లో పురుషుడికి ఒక నీతిని, స్త్రీకి ఒక నీతిని ఇస్తుంది సమాజం, ఇదేం అన్యాయం అనే ప్రశ్న దాంట్లో. అట్లాగే అగాధాల్లో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పుట్టడంతోనే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినరని దానికి ఈమె బాజురాలన్నట్టుగా మన సమాజం బిహేవ్ చేస్తున్నది, ఇదేం అన్యాయం. అట్లాగే ప్రత్యూషలోనేమో కొంతమంది లేడీస్ ఒక స్కూల్లో టీచర్స్గా పనిచేస్తారు, వాళ్ళని ఆ ప్రైవేట్ స్కూల్ పెట్టిన వాడు దాని యజమాని వీళ్ళను చాలా ఘోరంగా అవమానం చేసే ప్రయత్నం చేస్తాడు. దాన్ని చిత్రిస్తూ నేను ప్రత్యూష నవలు రాశాను. అట్లా ఒక 5-6 నవలలు వచ్చాయి ఈ ధోరణిలో, ఫెమినిస్ట్ ధోరణిలో. అప్పుడు అన్నారు చాలామంది, ఫెమినిజం అనే ఉద్యమం రాకముందే మీరు ఇన్ని నవలలు రాశారు. అందుకని మొదటి నుంచి కూడా స్త్రీ అంటే చాలా గౌరవం, స్త్రీకి జరుగుతున్న అన్యాయాన్ని గురించి చెప్పాలి అని నేను చాలా ప్రయత్నం చేశాను చాలా నవలల్లో. ఇది ఎక్కడి నుంచి నేను నేర్చుకున్నానంటే చలం గారి నుంచి. చలం స్త్రీల గురించి ఎంతో రాశాడు కదా ఆయన స్త్రీల గురించి ఆయన రాసినంతగా. నిజం చెప్పాలంటే ఫస్ట్ ఫెమినిస్ట్ ఇన్ తెలుగు లిటరేచర్ ఎవరు అంటే చలం. నేను ఆ చలంతో ఇన్స్పైర్ అయ్యి ఈ ఫెమినిస్ట్ ధోరణిలో రాశాను. మీ కుటుంబ సభ్యులు వాళ్ళ వివరాల గురించి చెప్తారా సార్? మేనరికం మా వివాహం అంటే మా మేనమావ గారి కూతురే. ఇంతకుముందు మధ్యరాలు అని చెప్పాను చూడండి,
మా అమ్మమ్మ గారు ఊరు, మ్మ్. మా మేనమ్మ గారి కూతురే, ఆమెను చేసుకున్నా నేను. ఓకే. అండ్ వీ వర్ హ్యాపీ కపుల్. మాకు 3 పిల్లలు. ఓ. అందరికన్నా పెద్దది స్వప్న అని, అదేమో ఎల్ఐసిలో జాబ్ చేస్తుంది. ఓకే. దాని హస్బెండ్ కూడా ఎల్ఐసి, ఇద్దరు కూడా పోతారు ఎల్ఐసి ఎంప్లాయీస్. మ్మ్. తర్వాత 2 బాయ్స్, మగపిల్లలు. ఒకడేమో పెద్దవాడేమో ఇంజనీర్గా ఇక్కడే హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. అందరికన్నా చిన్నవాడేమో టీచర్. ఓ. వాడు మాతో ఉంటాడు. సో మీ వారసత్వాన్ని మా ఆయన వారసత్వాన్ని గురించి తీసుకున్నాడు అన్నమాట. యువ రచయితలకి, నవల రచయితలకి మీరిచ్చే సందేశం ఏంటి సార్? ఇప్పుడు రచయిత అయిన వాడు ఈ మస్ట్ బి వెరీ సిన్సియర్ పర్సన్. మంచివాడు కానివాడు రచయిత కాలేడని నా అభిప్రాయం. ఈ మస్ట్ చాలా హైలీ రిఫైన్డ్ పర్సన్ అయి ఉండాలి రచయిత అనేవాడు. వాడు కూడా చాలా చీప్గా, చాలా స్వార్థంతో పనిచేసి తోటి రచయితని ఓరవకపోవడం, అందరిని జలసి పెట్టి పెంచుకోవడం, ఇలాంటి నిజమైన రచయితకు ఉండకూడదు. చాలా తప్పు. అయితే నేను రచయితకు చెప్పేది ఏంటంటే, బీ సిన్సియర్. నువ్వు రాసేదానికి, నువ్వు ఏదైతే రాస్తున్నావో దాన్ని నువ్వు నిజంగా ఆచరణలో పెట్టు. అంతే, నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గాంధీ గారు ఇలాంటి వాళ్ళంతా కూడా, ఇప్పుడు ఈ గాంధీ గారితో పాటు చలం, లేకపోతే కాళోజీ, వీళ్ళంతా ఏం చెప్పారో దాన్ని వాళ్ళ నిజ జీవితంలో ఆచరించారు. దట్స్ వాట్ ఐ వాంట్. ఇప్పుడు నేను ఏదైనా రాస్తే దానికి నేను బద్దున్నై ఉంటాను నేను. అంతే తప్ప రాయడం వేరు జీవితం వేరు అనే టైప్ వేరు. రాయడం వేరు జీవితం వేరు కాదు. అందుకని మేము ఏమి రాసినా కూడా నీ హృదయంలో కలముంచి రాయి అంటాను నేను. అరే, అంత 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 సిన్సియర్గా ఉండాలి నువ్వు, అంత నిజాయితీగా ఉండాలి. అందుకని ఒక 10 కథలు, ఒక 2 నవలలు రాయేసి, లేకపోతే 2 కవితా సంకలనాలు తీసుకొచ్చి నేను మహారచయితను, మహాకవిని అనుకుంటే చాలా తప్పు. రచయిత అనేవాడికి వినయం చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత రాయి, నువ్వు ఎంత రాసినా కూడా నీ తోటి రచయితల్ని గౌరవించు, నీ పాఠకుల్ని గౌరవించు. అంతే తప్ప నేను మహారచయితను అయిపోయాను, నన్ను మించిన వాడు లేడు అని ఎప్పుడు అనుకోకూడదు. అది ఇప్పటి రచయితలకి చెప్పే ముఖ్యమైన సందేశం. చాలా సంతోషం సార్. మీరు మా కోసం ఇంత దూరం వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఎన్నో మంచి మంచి విషయాలు, విశేషాలు, అనుభవాలు, అనుభూతులు పంచుకున్నారు. మరొక్కసారి ఈటీవీ తరఫున మీకు మా ధన్యవాదాలు.